గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఆ గురువు అందరి దగ్గర ఉన్నాడు శ్వాస రూపంలో, కానీ ఆయన పట్టించుకునే టైం లేదంటాం మనం. నాకు కుదరదు, నాకు టైం లేదు అన్నవాళ్ళు హాస్పిటల్లో గంటలు గంటలు ఉంటారట. ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆయన అన్నీ కుదురుతాయి జీవితంలో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఓం నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఓం నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ ఓం నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ ఓం నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ ఓం నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ ఓం నమః శివాయ. మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ నమః శివాయ. తస్మై మకారాయ నమః శివాయ ఓం నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత ఓం నమః శివాయ. నమః శివాయ. గంట అనేది పక్కన పెట్టండి. చేస్తే శరీరంలోకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అది చేతి మునివేళ్లలో నిక్షిప్తం అవుతుంది కొంత. అందుకని మనం లాస్ట్లో ధ్యానంలోంచి బయటకు వచ్చే ముందు చేతులు రెండు ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటి మీద, ఆ వేళ్ళు ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకోండి తల్లులారా. ఒక్క 5 సెకండ్స్ అలా బోర్లించుకోండి కళ్ళ మీద. ఎప్పుడు ధ్యానంలోంచి బయటకు వచ్చినా ఇలా చేసుకుంటే ఇంకా మంచిది. ఒక్కసారిగా కళ్ళు తెరవద్దు, మెల్లిమెల్లిగా చేతులు తీస్తూ అరచేతుల్ని చూస్తూ మనం ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో ఆ దైవం అరచేతుల్లో ఉంటుంది. ఆ దైవాన్ని అరచేతులు చూస్తూ మెల్లిగా కళ్ళు తెరుద్దాం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ గొప్ప ఆధ్యాత్మిక సంపదనిచ్చినటువంటి ఆ ప్రకృతి మాతకి ఒక్క 10 సెకండ్లు గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అందరూ 10 సెకండ్లు గట్టిగా కొడదాం.
డిఎస్సి పెట్టినందుకు ప్రభుత్వానికి, ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు, అపాయింట్మెంట్ ఆర్డర్లో బామర్లో కోచింగ్ అనగానే రియల్లీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను. Thank you.